దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ప్రారంభమయ్యాయి. వైద్య కళాశాలల అనుమతుల వ్యవహారంలో లంచాలు, రహస్య సమాచారం లీక్ కేసులో భాగంగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా 10 రాష్ట్రాల్లో మొత్తం 15 ప్రాంతాల్లో ఒకేసారి ఈడీ దాడులు నిర్వహిస్తోంది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా జరుగుతున్నాయని దర్యాప్తు సంస్థ చెబుతోంది. కొంతమంది మెడికల్ కాలేజీల కీలక నిర్వాహకులు, మధ్యవర్తులు తనిఖీల పారామీటర్లను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుని అకాడమిక్ కోర్సులకు అనుమతులు పొందినట్లుగా విచారణలో బయటపడింది. ఈడీ సోదాల్లో భాగంగా 7 మెడికల్ కాలేజీల క్యాంపస్లు, అలాగే ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేరొచ్చిన కొంతమంది వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలను కూడా ఈడీ తనిఖీ చేస్తోంది. ఆర్థిక లావాదేవీల పత్రాలు, డిజిటల్ డేటా, కమ్యూనికేషన్ రికార్డులు, ఇతర కీలక సాక్షులను ఈడీ సీజ్ చేసినట్టుగా సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న లావాదేవీలు, నిధుల మళ్లించిన మార్గం, మనీ లాండరింగ్ కోణంలో మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశాలున్నాయని విచారణ సంస్థలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ప్రారంభమయ్యాయి. వైద్య కళాశాలల అనుమతుల వ్యవహారంలో లంచాలు, రహస్య సమాచారం లీక్ కేసులో భాగంగా 10 రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ వైట్ల, ఓవర్ టు యూ. ఏదైతే 10 రాష్ట్రాల్లో మొత్తం 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించున్నారు. అయితే మెడికల్ కాలేజ్ అనుమతులకు సంబంధించి, వాటికి సంబంధించిన తనిఖీలకు సంబంధించి ఆ తనిఖీల వ్యవహారంలో అనుమతులు అంటే తమకు అనుకూలంగా ఆ సమాచారం వల్లే తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కొన్ని మెడికల్ కాలేజీలో యాజమాన్యాలు పెద్ద ఎత్తున మెడికల్ కౌన్సిల్ సభ్యులకు పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చిన వ్యవహారం గత జూలైలో కూడా బట్టబయలుకోవడం జరిగింది. దానిపైన ఇప్పటికే సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐ కేసు నమోదు చేసి ఆ వరకు చాలా వరకు కూడా సమాచారం సేకరించింది. కొన్ని కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇప్పటికే రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ మేరకు చూసినట్లయితే సిబిఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దాంట్లో విచారణ ప్రారంభించింది. ఎందుకంటే డబ్బు మొత్తం కూడా అవాలా మనీ లాండరింగ్ రూపంలో వెళ్ళిందని చెప్పి కూడా ఇప్పటికీ గుర్తించారు. అయితే ఈ మెడికల్ కౌన్సిల్ లో సభ్యులుగా ఉన్న డాక్టర్స్ ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం 4 డాక్టర్ల పైన అటు ఈడీ సోదాలు చేస్తుంది. మొత్తంగా గాయత్రి మెడికల్ కాలేజీ కావచ్చు, లేకుంటే ఫాదర్ కొలంబో, వరంగల్లో ఉన్న ఫాదర్ కొలంబో సంబంధించిన సభ్యులు కావచ్చు, వీళ్ళ మీద కూడా ఈడీ సోదాలు చేస్తుంది. అయితే వీళ్ళు పెద్ద మొత్తంలో మెడికల్ కాలేజ్ అనుమతులు కావచ్చు, లేకుంటే ఇంటర్నల్ సమాచారం కొరకు పెద్ద ఎత్తున అటు మెడికల్ కౌన్సిల్ సభ్యులకు, అందులో ఉన్న బోర్డు మెంబర్స్ కి డబ్బులు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమంగా మెడికల్ కాలేజ్ అనుమతులు పొందారు, పర్మిషన్లను మొత్తంగా రెగ్యులేట్ చేసుకున్నారన్న వ్యవహారం మేరకు అటు ఈడీ మొత్తంగా సోదాలు చేస్తుంది. ఇందులో కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు, హవాలా రూపంలో మనీ మొత్తం కూడా చేతులు మారైన అనుమానం మేరకు మొత్తంగా సోదాలు చేస్తుంది. ఇప్పటివరకు అయితే సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపు క్రితం సోదాలు ప్రారంభం కావడం జరిగింది. సోదాలు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే రమేష్ వైట్ల.